హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా ఛానల్. ఈరోజు వీడియోలో సొరకాయ అప్పాలు తయారు చేసుకుందాం. అప్పాలు అన్నా గారెలు అన్నా రెండు ఒకటే. ఈ సొరకాయ అప్పాలు మనకు 2 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. ఈ అప్పాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకోండి. తర్వాత సొరకాయను తురుముకోవాలి. నేను 1 కప్పు దాకా సొరకాయను తీసుకున్నాను. అలాగే ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకనేసి నేను వేయలేదు. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా మిక్సీకి గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేయాలి. 3 స్పూన్స్ దాకా పచ్చి నువ్వులు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వీటిని కలుపుకోవాలి. సొరకాయ అనేది కొద్దిగా ముదురుగా ఉన్నదైతే మీరు పీల్ తీసుకొని తురుముకోండి. నేను లేతది తీసుకున్నాను, అందుకనేసి నేను పీల్ తీయకుండా డైరెక్ట్గా తురిమేసాను. ఇక్కడ సొరకాయ తురుము అనేది మనము అప్పాలు చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. బియ్యపు పిండి కూడా మనము ఒకేసారి వేయకుండా కావలసినంత పిండి వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇంచుమించు మనకు 1 కప్పు సొరకాయ తురుముకు 1 కప్పు దాకా బియ్యపు పిండి పడుతుంది. ఈ విధంగా మనము కొద్దిగా బియ్యపు పిండిని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ లూజ్గా ఉండద్దు, అలాగని మరీ గట్టిగా ఉండద్దు. తర్వాత కొద్దిగా వేడివేడి నూనెను వేసి డైరెక్ట్గా మనం చేతులు పెట్టకుండా సైడ్ నుంచి ఈ విధంగానే పిండిని మరొకసారి కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము అప్పాలు చేయడానికి ఒక కవర్ కానీ లేదా ఆయిల్ కవర్ కానీ పాల ప్యాకెట్ కవర్ కానీ తీసుకొని కావలసినంత పిండి తీసుకొని ఈ విధంగా మనము అప్పాలను ఒత్తుకోవాలి. ఇదే పిండితో మనము డీప్ ఫ్రై కాకుండా ప్యాన్ మీద అయినా కూడా రోటీలాగా కాల్చుకోవచ్చు. ఇదే విధంగా నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా మనము 2-3 చేసి పెట్టుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్ లాగా కాల్చుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము ఈ అప్పాలను వేసుకోవాలి. మీరు వెడల్పాటి ప్యాన్ తీసుకుంటే మీకు కొన్ని ఎక్కువగానే పడతాయి. ఈ విధంగా మనము 2 సైడ్లు ఈ అప్పాలు బాగా కాలేంత వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మనము ఇంకొక 2 అప్పాలను కూడా కాల్చుకుందాం. దీనికి నేను మధ్యలో హోల్ పెట్టి వేస్తున్నాను. ఈ విధంగా మనం హోల్ పెట్టడం వలన అప్పాలు అనేది మొత్తం ఈవెన్గా కాలుతాయి. దానివల్ల మనకు అప్పం అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. మధ్యలో హోల్ పెట్టకపోతే మనకు మధ్యలో కొద్దిగా సాఫ్ట్గా అనిపిస్తుంది. ఈ విధంగా అన్నీ తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ అప్పాలు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్